పేజ్ నెంబర్ 152, మన రికార్డింగ్ నెంబరు 38 38 అన్నమాట. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో మనం ఇప్పుడు 13వ అధ్యాయం 13th చాప్టర్ చదువుకోబోతున్నాము. మహాసేనుని నిర్వేదము అనేది ఇక్కడ హెడ్డింగ్ అన్నమాట. మునిపుత్రుడు గండశైలములో నుండి బయలుదేరినప్పుడు మహాసేనుని మూర్ఛితుని గావించి అతని లింగ శరీరమును మాత్రము గైకొని వెలుపలికి వచ్చిన తరువాత దానిని అతని పూర్వస్థూల దేహమునందు ప్రవేశపెట్టెను. ఆ దేహమునందు చక్కగా కుదురుకొనున్నట్లుగా చేసి అతనిని మునిపుత్రుడు మేల్కొలిపెను. పైకి లేచిన మహాసేనుడు బాహ్యలోకమున భూమిని, జనులను, వృక్షములను, నదులను మొదలగు సర్వమును క్రొత్తవానినిగా చూచుచు అత్యంతము విస్మితుడై మునిపుత్రునితో ఇట్లా నేను, మహాశయ, ఇది ఏ లోకము? చాలా క్రొత్తగానున్నది. ఈ మహాద్భుతమేమో చెప్పుము. మునికుమారుడు ఇట్లు చెప్పాను, అయ్యా, ఇది ఇంతకు పూర్వము మనమున్న లోకమే. అదియే దీర్ఘకాలవశమున చాలా మార్పును పొందినది. గండశైల లోకమందు మనము ఒక్క దినము గడిపితిమి. అంతలోపల ఇక్కడ 120 కోట్ల సంవత్సరములు గడిచిపోయినవి. కావున ఈ లోకము యొక్క రూపము పూర్తిగా మారిపోయినది. చూడుము, ఎల్ల ఎడలా వ్యవహారము, భాష వెనుకటి కన్నా చాలా భిన్నముగా ఉన్నవి. కాలవశమున ఇట్టి మార్పులు కలుగుచుండును. ఈ జగత్తు యొక్క స్థితి ఇట్లు మారుచుండుట అనేక పర్యాయములు నేను చూచి తిని. సమాధి యందు భగవంతుడైన మా తండ్రి గారు కదలకుండా ఇట్లున్నారో చూడుము. నీవు ఇచ్చటనే మా తండ్రి గారిని స్తోత్రము చేసి ఉంటివి. మనము ప్రవేశించిన గండశైలమిదియే. మీ అన్నగారి వంశమున వేల కొలది తరములు గడిచిపోయినవి. వంగదేశమున సుందరము అను పేరుగల మీ నగరమున్న చోట ఇప్పుడు క్రూర మృగములతో నిండిన అడవి వ్యాపించి ఉన్నది. మీ అన్నగారి వంశమున వీరబాహువు అనువాడు ఇప్పుడు క్షిప్రానదీ తీరమున విశాల నగరమునందు మాళవ దేశ పాలకుడై ఉన్నాడు. నీ వంశమున సుశర్మ అనువాడు ద్రావిడ దేశమునందు తామ్రపర్ణ నదీ తీరమున వర్ధనము అను నగరమునందు ప్రభువై ఉన్నాడు. ఈ లోకస్థితి ఎప్పుడునూ ఇట్లే మారుచుండును. అల్పకాలమునకే ఇది నూతనమైన జగత్తుగా రూపొందినది. దీర్ఘకాల వశమున కొండలు, నదులు, మడుగులు కూడా రూపాంతరములను పొందుచుండును. జగత్తు యొక్క గతి ఇంతే. కొండలు పల్లములగును, పల్లములు కొండలగును. ఎడారులు జలమయములగును, పర్వతములు ఇసుక ప్రదేశములగును, రాతి నేల మెత్తని పొలమగును. ఒకప్పుడు మనుష్యులు అధికముగా ఉండగా ఇంకొకప్పుడు పశుపక్ష్యాదులు అధికముగా ఉండును. కాలవశమున జగత్తులో ఎన్నియో పరిణామములు సంభవించుచుండును. ఇప్పుడు ఈ విధముగా కనిపించుచున్న ఈ లోకము మనము వెనుక నివసించినదే. ఈ మాటలు విని మహాసేనుడు మిగుల దుఃఖముతో మూర్ఛనొందెను. మునిపుత్రుడు సెదదీర్పగా కొంతసేపటికి తెలివినొంది మహాసేనుడు అన్నను, అన్న కొడుకులను, తన భార్యను, పుత్రులను స్మరించి విలపింపజొచ్చెను. మునికుమారుడు అతనిని చూచి ఇట్లా నేను, రాజా, నీకు తెలివి ఉన్నట్లు లేదే. ఎవరిని గూర్చి అయినను విలపించి ఏమి లాభము? బుద్ధిమంతులు నిష్ఫలముగా ఏ పని చేయరు. మనము చేయు పనికి ఫలమున్నదా లేదా అని ఆలోచింపకుండా పనిచేయువాడు మూర్ఖుడు. నీవు ఎవరిని గూర్చి ఎందులకు విలపించుచున్నావో చెప్పుము. మహాసేనుడు విలపించుచు ఇట్లా నేను, నాకు సంబంధించినది అంతయు నశించి ఉండగా ఏల దుఃఖింతును అని కారణం అడిగెదవేమి? నేనెందులకు దుఃఖించుచున్నానో నీకు తెలియటలేదా? తండ్రియో సోదరుడో ఎవడో ఒకడు పోయిననే చాలును, లోకమున ఎంతో దుఃఖమును పొందుదురు. మరి నాకు సర్వబంధునాశనమే సంభవించినది. ఇంకా దుఃఖింపక ఎట్లుందును? నీవేళ ఇట్లా అడిగెదవు? మునికుమారుడు నవ్వుచు మరలా ఇట్లా నేను, అయ్యా, చెప్పుము. చచ్చిన వారికై శోకించుట సనాతనమైన కులధర్మమా? ఇట్లు శోకింపకున్నచో పెద్ద దోషము కలుగునా? లేక నీవు దుఃఖించినచో చనిపోయిన వారు తిరిగి వత్తురా? రాజా, ధైర్యముతో విమర్శింపుము. శోకించుట వలన ఎవనికైనా ఏమైనా ఫలము కలుగుచున్నదా? బంధువులు నశించినప్పుడు దుఃఖింపనక్కరలేదా అని అందువేమి వినుము. నీ తాతలు ముత్తాతలు ఎందరో చనిపోయినారు కదా.
వారినందరిని గూర్చి దుఃఖింపవలసియే ఉన్నచో ఎల్లప్పుడూ దుఃఖింపవలసియే ఉండును. వారిని గూర్చి నీవు దుఃఖించుట లేదే. వారికన్నను అన్నలు మొదలగు వారు సన్నిహితులు అందువేని అసలు బంధువులనగా ఎవరు? బంధుత్వం ఎట్టిది విచారింపుము. ఒక శరీరము వలన కలిగిన వారు పరస్పరము బంధువులు అగుచున్నారు అందువేని నీ తల్లిదండ్రుల యొక్క నీ యొక్క శరీరముల నుండి నీవు నీ సోదరులు నీ బిడ్డలే కాక స్వేదము మొదలగు వాని వలన క్రిములు అసంఖ్యాకములుగా పుట్టినవి కదా. అవి ఏల నీకు బంధువులు కాలేదు, వాని కొరకు ఏల నీవు శోకించుటలేదు. అది అట్లుండనిమ్ము. అసలు నీవెవరు? నీవు ఎవరి కొరకు దుఃఖించుచున్నావో ఆ బంధువులు ఎవరు? విమర్శింపుము. నీవు దేహమా లేక దేహ భిన్నుడవా? నేను ఈ దేహమే అందువేని ఈ దేహము పెక్కు అవయవముల కూర్పుగా ఉన్నది. మరి దేహమంతయు నశించినచో నాశనము కలిగినది అందువా? లేక ఒక భాగము నశించినను నాశనమే అగునా? దేహమునందు గోళ్ళు వెంట్రుకలు మొదలుగా ఏవో కొన్ని భాగములు ప్రతిక్షణము నశించుచున్నవి, అయినను దేహము నశించుటలేదు. అయ్యా అట్లు కాదు, ఇప్పుడు మా బంధువుల దేహములు పూర్తిగా నశించినవి, అందువలన వారు నశించినారని దుఃఖించుచున్నాను అని నీవందువేని. అట్లు చెప్పుటయు కుదురదు. నీకు కనిపింపకున్నను నీ అన్న మొదలగు వారి యొక్క దేహములలో అంశములైన అగ్ని జలము మొదలగునవి పంచభూతములతో చేరి ఉండనే ఉన్నవి. అదియునుగాక నీవు దేహము కాదు. ఎందువల్లనగా ఇది నా దేహము అని ఇతరులకు చూపుచూ చెప్పుచున్నావు కదా. ఇది నా వస్త్రము అని చెప్పునప్పుడు వస్త్రము నీవు ఎట్లు అగుటలేదో, ఇది నా దేహము అని చెప్పుచున్నప్పుడు ఈ దేహము నీవు కాదు. నీవు దేహము కానప్పుడు ఇంకొక దేహముతో నీకేమి సంబంధము? మీ అన్న ధరించిన వస్త్రములతో నీకెట్లు సంబంధము లేదో ఆయన ధరించిన శరీరముతో కూడా నీకు సంబంధము లేదు. వస్త్రమునకు శరీరమునకు పెద్ద తేడా ఏమున్నది? వస్త్రము అల్పకాలములో జీర్ణమై నశించుచుండగా శరీరము మరికొంతకాలమునకు జీర్ణమై నశించుచున్నది. నా శరీరము, నా ఇంద్రియములు, నా ప్రాణము, నా మనస్సు అని చెప్పుచున్నావు కదా. ఇవి ఏవియు నీవు కాదు అనుట స్పష్టం. ఇంకా నీ స్వరూపమేమో చెప్పుము. అప్పుడు మహాసేనుడు ముహూర్తకాలం ఆలోచించి మునికుమారుడు అడిగిన ప్రశ్నకు సమాధానము దొరకక మిగుల దీనుడై ఇట్లా నేను భగవానుడా, ఎన్ని విధములు ఆలోచించినను నేనెవడనో నాకు తెలియటలేదు. ఆకలి దప్పికల వలన బాధపడుచున్నట్లే దుఃఖము పొర్లి పొర్లి వచ్చుచుండగా విలపించుచున్నాను. ఆకలి దప్పికలకు కారణం ఎట్లు కనిపించుట లేదో ఈ దుఃఖమునకు కారణము తెలియటలేదు. దుఃఖింపకుండా ఉండలేకపోవుటచ్చే దుఃఖించుచున్నాను. నేను దీనుడనై నిన్ను శరణు పొందుచున్నాను. ఇదేమో చెప్పుము. ఎల్లరును ఎవడేని ఒక బంధువు చనిపోయినంతనే దుఃఖించుచున్నారు, కానీ ఇతరులు పోయినచో దుఃఖింపరు. తమ స్వరూపమును గూర్చియు ఎవరునూ తెలుసుకొనుటలేదు. ఇట్లేల కలుగుచున్నది? శిష్యుడనైన నాకు ఇది స్పష్టముగా బోధపడునట్లు చెప్పుము అని అడిగాడు. మన రికార్డింగ్ నెంబర్ 38 అయిపోయింది. మళ్ళీ చదువుకుందాం.